సృష్టికర్త అయినటువంటి దైవము మానవుని యొక్క సృష్టి ఔన్నత్యాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఖురాన్లో సూర అర్-రూమ్ సూర నంబర్ 30 ఆయత్ నంబర్ 22లో సృష్టికర్త అయినటువంటి దైవం ఆయన సూచనలలో ఆకాశాలను భూమిని సృష్టించటము, మీ భాషల మీ రంగుల వైవిధ్యాలు ఉన్నాయి. నిస్సందేహంగా ఆలోచించే వారికి ఎన్నో సూచనలు ఉన్నాయి. సోదర మహాశయులారా, ఈ ప్రపంచంలోని రమారమి 6,000కు పైగా భాషలు ఉన్నాయి. అలాగే ఎన్నో మాండలికాలు యాసలు ఉన్నాయి. ఒక వ్యక్తి అతని భాష యాసను బట్టి అతడు ఏ ప్రాంతం వాడో ఇట్టే గుర్తుపట్టవచ్చు. అలాగే వివిధ రంగులు, కొంతమంది నల్లగా ఉన్నారు, కొంతమంది తెల్లగా ఉన్నారు, కొంతమంది చామన ఛాయ రంగులో ఉన్నారు, మరికొంతమంది గోధుమ రంగులో ఉన్నారు. ఈ విధంగా మానవుల్లో భాషలు, రంగులు ఇవన్నీ కూడా దైవ సూచనలు అని సృష్టికర్త అయినటువంటి దైవం ఖురాను గ్రంథంలో తెలియజేస్తున్నాడు. సోదర మహాశయులారా, ఈ భూమండలంపై ఉన్నటువంటి మనిషికి ప్రసాదించబడినటువంటి గౌరవం గురించి దైవం ఖురాన్లోని సూరే బనీ ఇస్రాయిల్ సూర నంబర్ 17 ఆయత్ నంబర్ 70లో ఇలా తెలియజేస్తున్నాడు. వలఖద్ కర్రమ్నా బనీ ఆదమ, మేము ఆదాము సంతతికి గౌరవాన్ని ప్రసాదించాము. ఈ ఆదాము సంతతి ఎవరు? వారు హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, సిక్కులైనా, జైనులైనా, బౌద్ధులైనా ఈ భూమండలంపై ఉన్న మానవులంతా కూడా ఆదాము హవ్వ సంతానము. కాబట్టి ఆదాము సంతతికి మేము గౌరవాన్ని ప్రసాదించాము అని చెప్పడం జరిగింది. అంటే ఇస్లాం ప్రకారంగా మనిషి పుట్టుకతోనే గౌరవ మర్యాదలతో పుట్టాడు. సోదర మహాశయులారా, మనిషి పుట్టుకతో కుల, వర్ణ, వర్గ విభేదాలతో పుట్టలేదు. ప్రతి మనిషి కూడా మానవ మర్యాదలతో పుట్టాడని మానవ పుట్టుక ఔన్నత్యం గురించి దైవం ఖురాన్లో తెలియజేస్తున్నాడు.